జ్యోతిర్లింగం. ఈ ఉత్పత్తి కథ మహిమ ఇటువంటివి ఎవడు శృణోతి వింటాడో అటువంటి వాడు ఒక్క వినడమే కాదటండో శ్రావయేద్వా ఇతరులకు వినిపించినవాడు, అంటే నేను నా ద్వారా విని మీరు వినిపిస్తే మీరు, అటువంటి వాడు సర్వపాపై ప్రముచ్యతే సమస్త పాపముల నుండి విముక్తి పొందుతారు. సర్వాన్ కామాన్ అవాప్నోతి అనుకున్న కోరికలను తీర్చుకోగలుగుతారు అట. ఇప్పుడు చెబుతున్నాను విను. జ్యోతిర్లింగాల్లో మొదటిదైన సౌరాష్ట్ర సోమనాథలింగం యొక్క కథ. దక్ష ప్రజాపతి బ్రహ్మ మానసపుత్రుడు, మహాశక్తి సంపన్నుడు. అతనికి వరుసగా 60 మంది కూతుళ్ళు పుట్టారు. ఆ 60 మంది కూతుళ్లలో మొదటి 27 నక్షత్రములయ్యారు. అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర, ఉత్తరాభద్ర, రేవతి అని పిలువబడేటటువంటి వాళ్ళు వాళ్లే. ఈ 27 నక్షత్రాలై ప్రజల యొక్క జాతకాలన్నీ లిఖిస్తూ ఉంటారు. ఈ 27 నక్షత్రాలకి ఒక్కొక్క దానికి 4 పాదాలు ఉన్నాయి కాబట్టి మొత్తం 108 పాదాలు. ఈ 108 పాదాలు కలిపి 12 రాసులు అయ్యాయి. ఆ 12 రాసులే శివుడి యొక్క జ్యోతిర్లింగముల యొక్క శక్తిని పొందినటువంటి రాసులవి. ఈ 27 నక్షత్రాలకి ఉన్న 108 పాదాల్లో తప్ప వేరే పాదంలో ఎవడో పుట్టాడో. ఈ ప్రపంచంలో ఎవడు పుట్టినా ఈ 108 పాదాలే, ఈ 27 నక్షత్రాలే. ఎవడు పుట్టినా అయితే అశ్విని లేదా భరణి లేదా కృత్తిక ఇలా పుట్టాల్సిందేగా. తెలియక ఇదిగో వాడెవడో ఆశ్లేషాలో పుట్టాట, వీడెవడో మూలాలో పుట్టాట, మూలంలో పుట్టకపోతే ఇంకెక్కడ పుడతాడంటే దూలంలో పుడతాడా వాడు మొహం కాకపోతే. కాబట్టి అన్నిటికీ ముద్ర వేసి మన వాళ్ళు కొంప ముంచుతున్నారు, కంపు చేస్తున్నారు. ఏ నక్షత్రంలో పుట్టినా వాడి జాతకం వాడిది. ఒకే జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టిన వ్యక్తుల్లో ధర్మరాజు గారు 132 ఏళ్ళు బతికాడు, మహాచక్రవర్తిగా బతికాడు. శరీరం విడిచిపెట్టకుండా శరీరంతో స్వర్గానికి వెళ్ళాడు జ్యేష్ఠలో పుట్టిన ధర్మరాజు. అదే జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టిన ఇంకొక ఆయన ఉద్యోగం లేక యాత్ర పడుతున్నాడు. కాబట్టి జ్యేష్ఠ అంట అనకండి. జ్యేష్ఠలో పుట్టిన వాళ్ళు అందరిలో కొంతమంది డబ్బున్న వాళ్ళు ఉన్నారు, కొందరు దౌర్భాగ్యులు ఉన్నారు, కొంతమంది ఒక రకంగా ఉన్నారు, కొంతమంది ఒక రకంగా ఉన్నారు. మూలా నక్షత్రంలో పుట్టిన మా తమ్ముడు గారు అద్భుతంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయి నెలకి 2 లక్షలు సంపాదించుకున్నాడు. బెంగళూరులో బ్రహ్మాండంగా ఇల్లు కట్టుకున్నాడు మా ఆఖరి తమ్ముడు ఆ మూలా నక్షత్రంలో. ఆ మూలా నక్షత్రంలో పుట్టిన ఇంకోడు గోచిగుడ్డతో ఉన్నాడు. భారతదేశంలోనే కాదు ప్రపంచం అంతా కలిపి వాడు ఒక 500 కోట్లు ఉన్నారండి. ఈ 500 కోట్లు 600 కోట్లు, ఈ 600 కోట్ల మంది 27లోనే పుట్టాల్సమా? ఇంక దేంట్లోనే పుట్టే అవకాశం లేదు. కాబట్టి ఇక మీదటైనా మీలో ఈ భయం పోవాలి. తొందరపడి నక్షత్రం అనుకు ఒక స్టాంప్ వేసేయకండి. స్టాంపు వేసి మీ ఇంట్లో క్యాంపు వేయవలసిన కోడలను ఏడిపించకండి. సరే, ఏది ఏమైనప్పటికీ 27 యుక్త వయస్సులోకి వచ్చాక ఒక రోజున తండ్రి దగ్గరకు వచ్చారు. తండ్రి గారు, అమ్మాయిలు మిమ్మల్ని చూడగానే ముచ్చటగా ఉంది, మీరు యుక్త వయస్సులోకి వచ్చారు, ఎందుకు వచ్చారంటే నమస్కారం చేసుకుందాం అనుకుంటున్నావు నాన్న అన్నారట. నమస్కారం ఎప్పుడైనా చేసుకోవచ్చు, మీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను, మంచి సంబంధం చూస్తున్నాను, మీకు ఎటువంటి వరుడు కావాలో చెప్పండి, ఈ భూమండలంలో చాలామంది ఉన్నారు, కశ్యపుడికి 13 నుంచి పెళ్లి చేశాను, అలాగే మిమ్మల్ని కూడా ఎవరికైనా ఒక గొప్ప వ్యక్తి చేతిలో పెట్టాలి. ఎక్కువ మంది ఒకడే కట్టుకుంటే సవతి పోరుతో బాధపడాల్సి వస్తుంది. కాబట్టి వీలున్నంత వరకు 5గురినో 3గురినో ఒక్కొక్కడికి ఇద్దాం అనుకుంటున్నాను, ఎక్కువ మందిని ఒకడికి ఇవ్వడం బాగుండదు అన్నట్టు ఆయన. అప్పుడు వాళ్ళు అన్నారు, నువ్వు సంబంధం చూడవలసిన అవసరం లేకుండా మేమే చూసేసుకున్నాము వచ్చి అన్నారు. అలాగా ఎవరు తల్లి అన్నాడు ఆయన. ఆకాశంలో పరమశోభతో వెలిగిపోతూ ఉంటాడు చంద్రుడు. ఆ చంద్రభగవానుడు శశాంకుడు ఎంత అందంగా ఉంటాడో. సుందరుడు అంటే వాడే. ఎవరైనా అందంగా ఉంటే చంద్రుడిలో ఉన్నావు అని ఈ మధ్యకాలంలో అందరూ పోలుస్తున్నారు. ఈ చంద్రుడిని మేము 27 మంది ఆరు బయట ఆడుకుంటూ చూసాం, ముచ్చటపడ్డాం, ఆయన కూడా మమ్మల్ని ప్రేమించాలని ఒప్పుకున్నాడు అనగానే ఎంత గ్రంథం నడిచిందో నాకు తెలియకుండా ఆడపిల్లలు తలుచుకుంటే ఏదైనా చేస్తారన్నమాట అనుకుని ఆయన ఇంతకీ 27 ఒకరినే చేసుకుంటే ఏం బాగుంటుందమ్మా, రేపు పొద్దున మీరు ఐకమత్యం విడిచి మీలో మీరు సవతిపూరతో కొట్టుకుంటారేమో, ఒక్కసారి ఆలోచించండి. 27 ఒక్కరితో కాపురం చేయటం కొంచెం కష్టమే అన్నాడు ఆయన. లేదు లేదు, మేము ఐకమత్యంతో ఉంటాం, మేము అక్క చెల్లెలం ఎప్పుడూ కలిసే ఉంటాం, మా భర్త గారిని మేము ప్రేమగా చూస్తాం, ఆయన మమ్మల్ని బాగా చూస్తాడు అని వాళ్ళు ఒప్పించారు. అప్పుడు దక్షుడు చంద్రుడిని పిలిపించాడు. ఈ చందనానగానే గిజగిజలాడుతూ వచ్చేటట్టు ఆయన. దక్షుడు మహాశక్తివంతుడు కదా, ఎంత శక్తివంతుడో అంత క్రోధియో అంత మూర్ఖుడు కూడా.
ఆ విషయం మీకు ఎంత పూర్వం కథలో సతీ ఘట్టంలో తెలిసింది. అందుకే అతడు పిలవగానే చంద్రుడు చేతులు కట్టుకుంటూ గజగజలాడుతూ వచ్చాడు. మహాత్మా దక్ష ప్రజాపతి ఏల పిలిచావన్నట్ట. ఏల పిలవడం ఏమిటి? నీ గోల తట్టుకోలేక పిలిచాను. నా కూతుళ్ళు 27 నిన్ను చూచారు, ప్రేమించారు, నువ్వు కూడా వాళ్ళని ప్రేమించావని చెప్పారు. నాకు తెలియకుండానే నువ్వు వాళ్ళతో ప్రేమలో పడ్డావని అర్థమయ్యింది. ప్రేమలో పడ్డం తప్పు కాదు, ఆ ప్రేమ చివరిదాకా నిలబెట్టుకోవాలి. ఈ 27 నేను నీకు ఇచ్చి వివాహం చేద్దామనుకుంటున్నాను. కాకపోతే నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి అనగా, ఇస్తాను మామ అన్నట్ట. చేతిలో చెయ్యి వేసి మాట ఇయ్యి. ఇస్తున్నాను మామయ్య అన్నాడు. మళ్ళీ ఈ 27 నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను. అందరినీ సమానంగా చూడు, నిష్పక్షపాతంగా చూడు. ఒకరిని ప్రేమగా చూచి రెండో వాళ్ళని ఏడిపించావా, నా కుమార్తెల్లో ఎవరైనా శోకించి కంట తడిపెట్టి నా దగ్గరకు వచ్చి నాన్న నా భర్త సరిగ్గా చూడటం లేదని చెప్పారా, ఇక నేను మిమ్మల్ని క్షమించను, జాగ్రత్త, నేను క్షమించను, శపిస్తాను అనగానే, చచ్చ అలా ఎలా చేస్తానండి, ఇష్టపడి పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళని ఏడిపించడం నా చరిత్రలో లేదు, అందరినీ సమానంగా చూస్తానన్నాడు. ఒక శుభముహూర్తంలో ఈ 27 చంద్రుడికి ఇచ్చి పెళ్లి చేశాడు దక్ష ప్రజాపతి. కొంతకాలం గడిచింది. ఈ చంద్రుడికి రోహిణి అంటే చాలా ఇష్టం. ఈ 27 4వ ఆవిడ అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి. ఈ 4వ ఆవిడ రోహిణి అంటే ఆయనకి బాగా ఇష్టంగా ఉండేది. ఆవిడ రూపం ఆకర్షించేది. నిజానికి అందరూ ఒకే రకంగా ఉండేవారండి, అందరూ అందగత్తెలే. కానీ ఏం చేస్తాం, ఒక్కొక్కడికి ఒక్కొక్క రూపం అంటే ఇష్టం. అవి కూడా పూర్వజన్మ కర్మలు ఏవో ఉంటాయి, దైవ సంకల్పం ఉంటుంది. రోహిణితో మాత్రమే తిరిగేవాడు, రోహిణితోటే ముద్దు ముచ్చట్లు. తక్కిన వాళ్ళ ముఖమే చూడడం మానేశాడు కొంతకాలానికి. దాంతో వాళ్ళు ఏడుస్తూ కూర్చున్నారు. ఒకరోజు కాకపోతే ఒకరోజైనా భర్త గారు రాకపోతారా, మా ముఖం చూడకపోతారా అనుకుంటూ ఎదురు చూస్తున్న వాళ్ళకి నిరాశ మిగిలింది. దాంతో వాళ్ళు ఒకనాడు కన్నీళ్లు పెట్టుకుంటూ తండ్రి దగ్గరకు వచ్చి, తండ్రి నువ్వు చెప్పినంత అయ్యింది, మా భర్త ఎండ్రి లాంటి వాడు, మమ్మల్ని వదిలేశాడు, కేవలం రోహిణితోటే తిరుగుతున్నాడు, మా కాపురం కూలిపోయిందని ఏడ్చారు. దాంతో ఆయనకి కోపం వచ్చింది. చంద్ర ఇలా రమ్మన్నట్ట. విమలే చకులే త్వం హి సముత్పన్న కళానిధే ఆశ్రితేషు చ సర్వేషు న్యూనాధిక్యం కథం తవ కృతంచేత్తత్కృతం తచ్చ న కర్తవ్యం త్వయా పునః వర్తనం విషమత్వేన నరకప్రదమీరితం. చంద్ర, నువ్వు 16 కళలకి నిధివి, పండితుడివి, పరమ పవిత్రమైన అత్రి వంశంలో పుట్టి ఆత్రేయస గోత్రుడివి అయ్యావు. అత్రికి అనసూయకి పుత్రుడివి, అంత గొప్పవాడివి, బ్రహ్మాంశతో పుట్టినవాడివి, ఈ పిచ్చి పని చేస్తావా? నేను నీకేం చెప్పాను? 27 కూతుళ్ళని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను, అందరినీ సమానంగా చూసుకో, నిష్పక్షపాతంగా చూసుకో, ఎవరిని ఏడిపించకని చెప్పాను కదా. నువ్వు అన్నావు కదా, నువ్వు కూడా ఒట్టు పెట్టుకున్నావు కదా, ప్రతిజ్ఞ చేసావు కదా. ఇప్పుడు సమభావం విడిచిపెట్టి ఏడిపించడం ఏమిటి? అయినా జరిగింది ఏదో జరిగింది, ఇది మొదటిసారి కనుక క్షమిస్తున్నాను, ఆ తప్పు నువ్వు పునః మళ్ళీ చెయ్యకు. భార్య అంటే శరీరంలో సగభాగం. ఎంతమంది ఆడవాళ్ళు నిన్ను నమ్ముకుని వచ్చారు. ఒక భార్యని ప్రేమగా చూసి మరొక భార్యని ఏడిపించటం మహాపాపం. ఆ పాపానికి ప్రాయశ్చిత్తం ఉండదు, పైగా నరకప్రదమీరితం. భార్యలను పక్షపాతంతో చూడటం నరకానికి దారితీస్తుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకోసమా అనగా, లేదండి ఇంక రేపటి నుంచి జాగ్రత్తగా ఉంటానండి, పక్షపాతంగా చూడండి, మామయ్య గారు కోపగించకండి అని ఒట్టు పెట్టుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళి 2 రోజులు బాగానే ఉన్నాడు, కానీ మళ్ళీ 3వ రోజు మామూలు అయిపోయాట. దిక్కుమాల బుద్ధి ఎక్కడికి పోతుందండి? పాత వాసన పమ్మంటే పోదట. మనిషికి ఒకసారి ఒక దుర్బుద్ధి పుడితే ఆ దుర్బుద్ధి అంత తేలిగ్గా పోదదు. అందుకే పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో కారిపోదన్నారు. ఈయన మళ్ళీ వెళ్ళిన తర్వాత కూడా శివమాయకు లోనై దక్షుడి మాటలే ఏం పట్టించుకోలేదు. శుభం భావి యదా యస్య శుభం భావి యదా యస్య శుభం భవతి తస్య వై అశుభం చ భయాభావి అశుభం చ యదా భావి కథం తస్య శుభం భవేత్. ప్రారబ్ధంలో అంటే వాడు అనుభవించవలసిన కర్మల్లో కొందరికి శుభం రాస్తాడు దేవుడు. ఆ శుభం అనుభవించవలసి వస్తే ఆ ప్రారబ్ధ శుభం అనుభవిస్తాడు. కొంతమంది కర్మ
నీకు అశుభమే ప్రారంధం అంటే అనుభవించి తీరాలి, కష్టాలే అనుభవించాలని రాస్తాడు పరమాత్మ. ఇంక వాడు ఎప్పుడు కష్టాలే అనుభవిస్తాడు. బలవంతమైనది ప్రారంధం, అందులో నుంచి ఎంత గొప్పవాడు బయటపడలేడు. అందుకే ప్రారంధం భుంజమానశ్చ, ప్రారంధం అనే ఒక కర్మ ఉందే అది అనుభవించాలి. అసలు ప్రారంధం అంటే ఏమిటి? చచ్చినట్టు అనుభవించాలి. ఎన్ని పూజలు చేసినా అందులోంచి బయటపడలేడు. అలాంటిది ప్రారంధం అంటే. ఆ ప్రారంధం వల్ల చంద్రుడు దక్షుడి మాటలు లెక్క చేయక యథాప్రకారంగా రోహిణిని ప్రేమగా చూస్తూ తక్కిన వాళ్ళని నిర్లక్ష్యం చేశాడు, ఉపేక్షించాడు. అసలు ఇతర భార్యల ముఖాలు ఈసారి పూర్తిగా చూడడమే మానేశాడు. మళ్ళీ ఒక సంవత్సరం గడిచేసరికి ఈ స్త్రీలంతా ఏడుస్తూ నాన్న నాన్న అన్నారు. ఈ స్త్రీలను చూసి ఆయన మళ్ళీ ఇస్త్రీ చేసి ఉంటాడు ఈ చంద్రుడు వెళ్ళని అర్థమైపోయింది. ఏం జరిగిందని అడిగాడు. నాన్న నువ్వు ఎంత చెప్పినా వినిపించుకోవట్లేదు మా భర్త. ఇదివరకు కనీసం ఏ వారానికో 10 రోజులకో అమావాస్యకో పూర్ణిమకో అయినా, అప్పటికి అమావాస్య పూర్ణిమ లేవులండి, అందుకనే సరదాగా మాట అన్నాను. మొదట్లో అమావాస్య పూర్ణిమ ఇవి లేవు, ఎప్పుడూ చంద్రుడు ఒకే రకంగా ధగధగా వెలిగేవాడు. ఎప్పుడో ఒకనాడైనా తన ముఖం చూపించేవాడు, ఇప్పుడు చూపించడం మానేశాడు. ముఖం మమ్మల్ని పలకరించడం మానేశాడు. మాకు పూర్ణ దుఃఖం వచ్చి పడింది. మా భర్త మా మాట వినడం లేదు. నువ్వు చెప్పిన మాట వినక మా ఇష్టం వచ్చినట్టు తెగించి అతన్ని పెళ్లి చేసుకున్నందుకు ప్రాయశ్చిత్తమైంది. తల్లిదండ్రులు చెప్పిన సంబంధం చూడకుండా మేమే సంబంధం నిర్ణయించుకున్నామా అన్న ఆడవాళ్ళకి తగిన బుద్ధి చెప్పాడు వీడు. అందుకే తల్లిదండ్రులని నమ్మాలి. వాళ్ళు మంచి సంబంధం చూస్తే ఆ సంబంధం గురించి ఆలోచించాలి. మాకు మేమే సంబంధం చూసుకుంటాం అని తొందరపడి తల్లిదండ్రుల్ని ధిక్కరించి వెళ్ళిన వాళ్ళు మొగుడిని కోల్పోతారు, తండ్రిని కోల్పోతారు, టీవీలకు ఎక్కుతారు, ఆ తర్వాత టీవీ కోల్పోయి చస్తారు అని మాకు అర్థమయ్యింది. అనగా దక్షుడు నా కుమార్తెల్ని ఎంత ఏడిపిస్తాడా చంద్రుడు అనుకున్నాడు. వెంటనే చంద్ర ఇలారా అన్నాడు. వెంటనే చంద్రుడు దిగొచ్చాడు. శ్రూయతాం చంద్ర యత్పూర్వం ప్రార్థితో బహుధా మయా నమానితం త్వయా యస్మాత్ తస్మాత్ త్వం చక్షయీ భవ. చంద్ర, ఎన్నిసార్లు చెప్పాను నేను నీకు, హెచ్చరించాను. నీ భార్యల్ని అంటే నా కుమార్తెల్ని అందరినీ నిష్పక్షపాతంగా సమానంగా చూసుకోమని చెప్పాను. అయినా నువ్వు నా మాట వినిపించుకోలేదు. దౌర్భాగ్యుడా, చెప్పిన మాట వినిపించుకోకుండా ఈ బంగారం లాంటి నా కూతుళ్ళని నేను ఎంతో ప్రేమగా పెంచుకున్న నా తల్లుల్ని ఏడిపిస్తావా, వాళ్ళ కంట తడి పెట్టిస్తావా? దీనికి ఇదే నా శాపం. నీవు ఈ రోజు నుంచి క్షయీభవ, క్షయరోగం కలిగిన వాడివి పో అన్నాడు. క్షయరోగ గ్రస్తుడవైపో. క్షయరోగం వచ్చి కిక్కుని దగ్గుకుంటూ బక్క చిక్కిపోయి కళలు వాసి కాంతి వాసి గహనం పాలైపో అన్నాడు. వెంటనే చంద్రుడు క్షయరోగగ్రస్తుడైపోయాడు. మళ్ళీ మామూలు క్షయ కాదట, ఏళ్ల తరబడి క్షయ ముదిరిపోతే వాడు ఎలా అయిపోతాడు అలాగ అయిపోయాడు. ఎండిపోయాడు. ఆయన కళలు పోయి కాంతి విహీనుడైపోయాడు. పొట్ట పట్టుకుని బాబు ఒకటే దగ్గడం మొదలుపెట్టాట. ఈ కరోనా వైరస్ కంటే పెద్దగా దగ్గడం మొదలెట్టాడు. ఈయన ఆకాశానికి వెళ్ళి దగ్గుకుంటూ కూర్చుంటూ ఉంటే నీరసపడిపోయి బక్క చిక్కిపోయి కళలు వాసిపోవడంతో చంద్రుడి కష్టం కంటే దేవతలకు ఎక్కువ కష్టం వచ్చి వాళ్ళు ఏడ్చారు. హాహాకారో మహానాసీత్ తదేందౌ క్షీణతాంగతే. ఇంద్రుడు అంటే చంద్రుడు క్షీణించిపోవటం వల్ల లోకమంతా దుఃఖగ్రస్తం అయిపోయింది. లోకంలో వాళ్ళంతా ఏడవడం మొదలుపెట్టారు. కారణం ఏంటో తెలిసిన? చంద్రుడు ఓషధులకి మూలకారకుడు. చంద్రుడి కిరణముల వల్ల ఓషధులు తయారవుతాయి. చంద్రుడి వల్లే కొన్ని పంటలు పండుతాయి. చంద్రుడి వల్లే పత్తి అనే ఒక పంట వస్తుంది. అసలు పత్తి చంద్రుడు సక్రమంగా లేకపోతే పండదు. అందుకే మనం ఏం చేస్తాం, పత్తి వల్ల వస్త్రాలు తయారవుతాయి కనుక నెల పొడుకునాడు విధినాడు చంద్రుడు అలా కొంచెం కనపడగానే, ఓ చంద్ర నీవు మాకు పత్తి అనే పంట ఇచ్చావు, దానివల్ల ఈ వస్త్రాలు వచ్చాయి, అందువల్ల కృతజ్ఞతా సూచకంగా ఇందులోంచి ఒక నూలు పోగు ఇలా తెంపి ఇదిగో అని విసిరేవారు. అప్పటి నుంచి చంద్రుడికో నూలు పోగు అనే సామెత పుట్టింది. చంద్రుడి వల్ల వచ్చిన వస్త్రంలోంచి ఒక నూలు పోగు ఆయనకి ఇవ్వాలట. ఎప్పుడు వద్దుమా, ఒక్క నెల పడుకున్నాడు, ఒక్కసారి చాలు జీవితంలో, అది కూడా కృతజ్ఞతా సూచకంగా. కాబట్టి చంద్రుడు ఉంటే వస్త్రాలు ఉంటాయి, చంద్రుడు ఉంటే ఓషధులు ఉంటాయి, చంద్రుడు ఉంటే పంటలు ఉంటాయి, చంద్రుడు ఉంటే ఆహ్లాదం ఉంటుంది. ఇప్పుడు చంద్రుడు లేకపోవడంతో అవన్నీ పోయాయి. అందులో కొన్ని ఓషధులు ఉన్నాయి. ఈ ఓషధుల వల్లే మనం యజ్ఞం చేస్తున్నాం. యజ్ఞంలో ఈ ఓషధులు
పూర్ణాహుతిలో వేస్తే దేవతలు సంతోషిస్తారు. యజ్ఞం జరగాలంటే తప్పనిసరిగా ఈ ఔషధులు ఉండాలి. అదే కాక సోమలత అని ఒక లత ఉంటుంది. ఈ లత హిమాలయాల్లో పెరుగుతుంది. ఇది సోముడి వల్ల పెరుగుతుంది కనుక దాన్ని సోమలత అన్నారు. ఈ లత యొక్క పసరు పిండి ఒక ద్రవం తయారు చేస్తారు. దాన్ని సోమరసము అంటారు. యజ్ఞం పూర్తయ్యాక పూర్వం ఈ సోమరసం తాగేవారు. అది తాగితే అద్భుతమైన కాంతి ముఖానికి ఉండేది, మంచి పాండిత్యం వచ్చేది. ఇప్పుడు ఆ సోమలత దొరకడం పోయింది అనుకోండి. అందుకే యజ్ఞాలు కూడా పూర్వం ఉన్నంత ప్రభావం లేకుండా అయిపోవడానికి అది కూడా కొంత కారణం అన్నమాట. పూర్వం సోమపానం చేసి సోమయాజి అని పిలువబడేవాడు. ఆ సోమరసం కోసం దేవతలు గిజగిజలాడిపోతారండి. అది తాగకపోతే వాళ్ళు ఉండలేరు. అది తాగితేనే వాళ్ళకి బలం, శక్తి. అందుకేగా సోమరసం లేక అశ్విని దేవతలు ఏడ్చి చెవనుండి పట్టుకొని మళ్ళీ సోమరసం తాగి గొప్పవాళ్ళు అయ్యారు. అటువంటి సోమరసం ఆగిపోయింది, యజ్ఞములు ఆగిపోయాయి. చంద్రుడు లేకపోతే యజ్ఞం కూడా చేయడానికి లేదు, అదో సమస్య. యజ్ఞాలు లేకపోతే ఏమవుతుంది? దేవతలు బక్క చిక్కిపోతారు. వాళ్ళు బక్క చిక్కిపోతే వర్షాలు కురిపించరు. వర్షాలు కురవకపోతే భూమి నదీ నద జలాలతో సమృద్ధిగా ఉండదు. భూగర్భ జలాలు ఎండిపోతాయి. ప్రపంచమంతా అట్టుడికిపోతుంది. పంటలు పండవు, గడ్డి ఉండదు, భూమికి తాపం పెరిగిపోతుంది. ప్రజలు మండి మలమల వాడిపోతారు. ఎంత నష్టం వస్తుంది. మఖము చేయ వజ్రిమది సంతసించును, వజ్రి సంతసింప వానగురియ కసవు వసుమతి పెరుగును, కసవు మేసి ధేనుగణము బ్రతుకు. ధేనువులు బ్రతికెనేనియు మానదు ఘనమైన పాడి మందలగలుగున్, నూనముగ పాడిగలిగిన మానవులును సొరలు తనిసి మనుదురు పుత్ర. యజ్ఞం చేస్తే ఇంద్రుడు సంతోషిస్తాడు. ఇంద్రుడు సంతోషిస్తే వర్షం కురిపిస్తాడు. వర్షం కురిస్తే భూమి మీద జల సమృద్ధి ఉంటుంది, పంటలు పెరుగుతాయి, పచ్చగడ్డి పెరుగుతుంది, పంటలు ప్రజలు ఉపయోగించుకుంటారు, గడ్డి ధేనువులకి వేస్తారు, ఆవులవి తింటాయి, మళ్ళీ మనకి పాలు ఇస్తాయి, పాలు వల్ల పాడి వస్తుంది, ఈ పాడి వల్ల మళ్ళీ నెయ్యి వస్తుంది, ఈ నెయ్యిలో కొంత భాగం దేవతలకి యజ్ఞ రూపంలో అందిస్తాం, అప్పుడు వాళ్ళు మనకు వర్షం ఇస్తారు. ఈ విధంగా దేవతలకి మానవులకి మధ్యలో ఇచ్చిపుచ్చుకునే బంధం యజ్ఞం. ఆ యజ్ఞములన్నీ చంద్రుడు క్షయించటం వల్ల ఆగిపోయి వాళ్ళు చిక్కిపోయారు. దేవఋషులు ఏడ్చారు. ప్రపంచమంతా దుఃఖంతో నిండిపోయింది. అకాలంలో అందరికీ నష్టం వచ్చింది. అప్పుడు అంతా కలిసి బ్రహ్మ దగ్గరికి పరుగు వెళ్ళిపోయారు. బ్రహ్మదేవ శుభభాగ్య విధాత దక్షుడేమో అల్లుడి మీద కోపం వచ్చి చెప్పించాడు. ఆ అల్లుడిగాడు గిల్లుడైపోయాడు శాపం వల్ల. దాంతో మా నోట్లో చిల్లు పడింది, తిండి లేకుండా అయిపోయాము. ఇప్పుడు ఏం కష్టం వచ్చినా మాకే వచ్చింది. ఈ చంద్రుడు బాగుపడకపోతే లోకములన్నీ నశిస్తాయి. గొప్పవాళ్ళు కొట్టుకుని మధ్యలో సామాన్యుల్ని నలుపుతున్నారు. 2 గొర్రె పొట్టేళ్ళు ఢీకుంటున్నాయిట. మధ్యలో వచ్చినటువంటి నక్క పచ్చడైపోయింది. నీతి చంద్రుడిలో కథ ఉంది. ఓ చోట 2 గొర్రె పొట్టేళ్ళు వెనక్కి వెళ్ళి మళ్ళీ ముందుకు వచ్చి ఢీ అని కొట్టుకుంటాయి. గొర్రె పందేలు చాలా ఒక భయంకరమైన ఉండవు. అవి ఆ కొమ్ములతో పట్టను కొట్టుకుంటాయి అన్నమాట. అలా ఏదో ఒకటి చచ్చిగా కొట్టుకుంటాయి. ఈ గొర్రె పొట్టేళ్ళు టపాటపా కొట్టుకుంటుంటే వాటి నుదురు పగిలి కొంచెం నెత్తురు కింద పడిందిట. ఎంతలో ఎక్కడి నుంచి వచ్చిందో ఓ బక్క చిక్కిన డొక్కలిండిన దిక్కుమాలి నక్క. ఆ నక్క మధ్యలోకి వచ్చింది. ఈ 2 వెనక్కి వెళ్ళి మళ్ళీ వచ్చేలోపు నాలుగుతో రక్తం తాగుతుంటే ఈ 2 మళ్ళీ వచ్చి ఢీ కొట్టాయట. అది డొక్కలు పగిలి పచ్చడి తెచ్చింది. గొర్రె పొట్టేళ్ల మధ్యలో నక్కలు నలిగినట్టుగా దక్షుడికి చంద్రుడికి మధ్యలో మేము నలిగిపోతున్నాం, మమ్మల్ని రక్షించమనగానే అప్పుడు బ్రహ్మగారు మీకు వచ్చిన కష్టం నాకు కష్టం లాంటిది, ఇదంతా శివమాయ, ఈశ్వరుడు లోకంలో రావాలి, ప్రజల్ని రక్షించాలి. అయ్యో ఎంత కష్టం వచ్చింది ప్రస్తుతం. ఈ చంద్రుడు చాలాసార్లు పొరపాటు చేస్తున్నాడు. ఒకప్పుడు బృహస్పతి భార్య తారనెత్తుకుపోయాడు, ఆ గండం నుంచి ఏదో రక్షించాం. ఇప్పుడేమో మామగారికే ద్రోహం తలపెట్టాడు, మామగారి మాట వినలేదు. అందులో దక్షుడు మొండాడు, వీడు మొండివాడు. సరే అయ్యిందేదో అయ్యిందనుకోండి, ఏది జరిగినా అంతా మన మంచిగా అన్నాడు ఆయన. ఈ ప్రపంచంలో ఏది జరిగినా ఇది చాలా గొప్ప శ్లోకం. యజ్జాతం తత్ సుసంజాతం, యత్ జాతం తత్ సుసంజాతం నాణ్యథా భవతి ధ్రువం. ఈ ప్రపంచంలో ఏది జరిగినా అంతా మన మంచిగట. ఇది జరిగింది అనుకోవడానికి లేదు, అంతా మన మంచికే. అది ఇక్కడ సామెత. యత్ ఏది జాతం జరిగిందో, తత్
సుసంజాతం, మన మంచిగా జరిగిందని భావించాలి. చాలా కాలం క్రితం ఒక అడవిలో ఒక మహారాజు గారు ఉండేవారు. అరణ్య సామ్రాజ్యాన్ని బాగా పాలించేవాడు. ఆయన చుట్టుపక్కల నగరం చుట్టూతో అడవులు ఉండేవి. చాలా గొప్ప రాజు, పరాక్రమవంతుడు. ఆయన దగ్గర ఒక మంత్రి గారు ఉండేవారు. ఈ మంత్రి గారు ఏం జరిగినా అంతా మన మంచిగా మహారాజా అనేవాట. ఇలా ఉండగా ఒక రోజున ఈ రాజుగారు కత్తి తీసుకుని పండు కోసుకుంటూ ఉంటే రాజుగారి వేలు, కుడి చేతి వేలు పటక్క తెగిపోయింది. మొత్తం వేలు ఊడి కింద పడిపోయింది, పట్టిన వేలు. బాబో ఈ వేలు తెగిపోయిందని రాజుగారు ఏడుస్తుంటే మంత్రి గారు అంతా మన మంచిగా మహారాజా దుఃఖించకండి అన్నట్ట. దాంతో ఈయన ఒళ్ళు మండిపోయింది. దిక్కుమాలాడా, నా వేలు దిగి నేను ఏడుస్తుంటే అంతా మన మంచికంటావా? ఎవరక్కడ? ఈ మంత్రి గారిని చెరసాల్లో వెయ్యండి అన్నాడు. అప్పుడు కూడా మంత్రి గారు అంతా మన మంచిగా మహారాజా అన్నట్ట. ఆ మంచి ఏదో జైల్లో అనుభవించు పో, వీడికి రోజు ఒక్కపోటే జొన్నన్నం పెట్టండి, వేరే మంచి అన్నం పెట్టకండి అన్నట్ట. పాపం మంత్రి గారిని జైల్లో వేశారు. రాజుగారు కొంతకాలానికి వేలు గాయం తగ్గాక కోలుకున్నాడు. వేలు తెగిపోయింది కానీ ఇంకా కొట్టలేకపోయారు. పాపం పూర్తిగా తెగిపోయింది, గాయం మాత్రం మానింది, పుండు తగ్గింది. ఈ రాజుగారికి వేట అంటే పెచ్చ. 2 నెలలకో 3 నెలలకో ఒకసారి అడవికి వేటకెళ్ళేవాడు. ఒక రోజున కొంతమంది భటులను వెంట పెట్టుకుని అడవికి వేటకెళ్ళాడు. తీరా అక్కడికి వెడితే భటులు ఒకవైపుకి వెళ్ళిపోయారు. రాజుగారు గుర్రమేమో అడవిలో ఎక్కడికో పట్టుకుపోయింది, దోవ తప్పించింది. ఆ అడవిలో నరభక్షకులు అయినటువంటి బోయేవాళ్ళు ఉన్నారు, కిరాతకులు. వాళ్ళు ఎవడన్నా మగవాడు కనుక దొరికాడా వాడిని తీసుకుపోయి, వాళ్ళకు పెద్ద భద్రకాడు ఉంది, ఆ భద్రకాడికి బలిచ్చి ఆ తర్వాత ఈ మాంసాన్ని ఉడకబెట్టుకుని శుభ్రంగా కళ్ళు తాగేసి దాంతోపాటు ఈ మాంసం తింటారు. స్త్రీలు దొరికితే ఎత్తుకుపోతారు, అది వేరే విషయం. వీడు ఆ నరభక్షకులకు దొరికాడు. భలే దొరికాడు, మంచి రాజుగారిలో ఉన్నాడు, బలంగా దుక్కలా ఉన్నాడు. ఒరే ఈ దుక్కలా ఉన్నవాడిని రేపు ముక్కలు చేసి అమ్మకి బలిచ్చి ఆ తర్వాత ముక్కలన్నీ కారంలో పోపు పెట్టి వేయించుకుని సూపు తాగేద్దామరా అనుకుని రాజుగారిని జైల్లో పారేశారు. రాజుగారు ఏడుపు మొహంతో, మహారాజు అంతటి వాడిని నా కర్మకాలి జైల్లో పడ్డాను, రేపు నా తలకాయ తెగిపోతుంది, చచ్చిపోతానని ఏడవడం మొదలెట్టాట. తెల్లారింది. ఈయనకి శుభ్రంగా స్నానం చేయించి బలిచ్చే ముందు ఏం చేస్తారంటే మొహం అంతా పసుపు పోసి మెడలో వేపమండలేసి ఆ తర్వాత తీసుకెడతారు. ఈయన్ని బలి పశువుగా చేసి భద్రకాళి విగ్రహం దగ్గర తీసుకెళ్ళారు. పెద్ద మహాకాళి విగ్రహం, నిలువెత్తు విగ్రహం. ఆ విగ్రహం అంతా పసుపు కుంకాలు పుయ్యబడి మిసమిసలాడిపోతుంది. రాజుగారి పై ప్రాణాల పైన పోయాయి. పడుకోరా బోర్లా, తలకాయ నరికేస్తాం అన్నాడు తలారి. వాడి దగ్గర ఎంత పెద్ద కత్తెది, ఆ కత్తెలా నూరుతున్నట్టు పైగా. వీడు పడుకోబెట్టారు. ఇలా పడుకోగానే వెంటనే ఆ తలారి నరికేవాడు, బలిచ్చేవాడు ఆపేయండి బలి అన్నట్ట. చుట్టుపక్కల వాళ్ళు ఎందుకు ఆపేయాలంటే ఈ దౌర్భాగ్యుడికి బొటన వేలు లేదు, వేలు తెగినవాడు వికలాంగుడు కదా, వికలాంగుడు బలికి పనికిరాడు, అందువల్ల వీడిని వదిలేయండి అన్నాడు. అప్పుడు జనాలంతా నువ్వెక్కడ దొరికేవరా మాకు, వికలాంగులను మేము చంపం బలివ్వం అని బొక్కలో 2 పోట్లు పడిచి ఇంకెప్పుడు మాకు దొరక్కు అని వదిలేశారు. అప్పుడు గుర్తుకొచ్చింది రాజుగారికి, మా మంత్రి గారు అంతా మన మంచిగే మహారాజా అనేవాడు, ఈ వేలు తెగకపోతే నా పీక తెగిపోయేది, అందువల్ల బతికాను అని మంత్రిని పదే పదే పొగిడి, సరే దారిలో భట్లు మొత్తం మీద ఈయన పట్టుకున్నారు. భటులతో కలిసి ఇంటికి రావడంతో, నగరానికి రావడంతో చెరసాల దగ్గరికి స్వయంగా వెళ్ళి ఇంతంత తాళాలు తానే తీసి, తాళం చెవి తీసి, తలుపు తీసి మంత్రి గారి కాళ్ళు పట్టుకుని, మంత్రి నన్ను క్షమించు, నేను చెరసాల్లో పెట్టాను, ఎన్నాళ్ళు 1 ఏడాది పాటు జైల్లో పెట్టి ఏడిపించాను, నువ్వు చెప్పింది నిజమే, అంతా మన మంచికే, వేలే తెగకపోతే నా పీకి తెగిపోయేదని జరిగిందంతా చెప్పగానే మంత్రి గారు అంతా మన మంచికే మహారాజా అన్నాడు. మళ్ళీ అదేమిటన్నాడు ఆయన, అవునండి మీరు నన్ను జైల్లో పెట్టకపోతే నాకు వచ్చేది ఇబ్బంది, మనం ఎప్పుడు వేటకెళ్ళినా ఇద్దరం కలిసి ఒకే గుర్రం మీద వెళ్ళేవాళ్ళం, ఒకే గుర్రం మీద వెళ్ళిన తర్వాత వేలు లేదు కనుక నిన్ను వదిలేశారు, నాకు వేలు ఉంది కనుక నా తలకాయ తీసేవారు, మీరు జైల్లో పెట్టబెట్టి నేను బతికాను మహారాజా, అంతా మన మంచికే అన్నాడు. కాబట్టి ఈ సృష్టిలో ఏది జరిగినా అంతా మన మంచికే. ఆ మాట బ్రహ్మగారు 32వ శ్లోకంలో యజ్జాతం తత్సుజంజాతం, ఏది జరిగినా అంతా మన మంచిగా అన్నాడు అనమాట. ఇదిగో ఇప్పుడు రావడం కూడా మన మంచికే. కాబట్టి మొత్తం మీద ఇది తెలుసుకుందాం. ఇక రేపు ఈ సౌరాష్ట్ర సోమనాథలింగం ఎలా ఆవిర్భవించింది విశేషాలు తెలుసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః. దక్ష ప్రజాపతి శాపం వల్ల చంద్రభగవానుడు క్షీణించిపోయాడు. అందువల్ల తిరిగి అతనికి ఆరోగ్యం రాకపోతే, అతను క్షీణించిపోతే ఈ లోకంలో ఉన్న ఓషధులు దెబ్బతింటాయి, పంటలు దెబ్బతింటాయి, మానవులకు కావలసినటువంటి వస్త్రాదులు ఉండవు, యజ్ఞములు ఆగిపోతాయి. యజ్ఞములు ఆగిపోతే లోకాలకు ప్రమాదం వస్తుంది. ఇన్నింటిని దృష్టిలో పెట్టుకుని దేవతలంతా బ్రహ్మ దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తే అప్పుడు బ్రహ్మదేవుడు ఈతడికి రోగ విముక్తి కలగాలంటే
ఈశ్వర ఆరాధన ఒక్కటే మూలం. శివారాధన చేస్తే రోగం తొలగిపోతుంది. ప్రతివాడికి జీవితంలో ఎప్పుడప్పుడు కష్టాలు వస్తాయి. అసలు కష్టం రాకుండా మానవుడు ఎందుకుంటాడు? వెరచిరే వేల్పులు తనిసిరే వేల్పులు ఉదరి రత్నముల చేత వెరచిరే ఘోర కాకోల విషము చేత అని మనకి భర్తృహరి సుభాషితాలు చెబుతున్నాయి. దేవతలు పాలసముద్రం చిలికారు. అందులోంచి భయంకరమైన కాలకోట విషం పుట్టింది. ఆ విషానికి భయపడిపోయి క్షీరసాగర మథనం ఆపలేదు. ఈ కాలకోట విషం నుంచి తమను తాము రక్షించుకోవడానికి ప్రయత్నించారు. ఈశ్వరుడి దగ్గరికి పరిగెత్తారు. ఈశ్వరుడు ఆ విషాన్ని తీసుకుని కంఠంలో భరించాడు. మళ్ళీ వాళ్ళకి కష్టం తొలగిపోయింది. కాబట్టి ఉత్తములు కష్టములు వస్తే ఏమాత్రం భయపడరు. ఈ కష్టంలోంచి బయటపడడానికి మార్గం అన్వేషిస్తారు. భగవంతుడిని ఆరాధిస్తారు. కష్టంలోంచి బయటపడతారు. తర్వాత రెండోది ఏమిటి? సముద్రం నుంచి రత్నాలు వచ్చాయి. రకరకాల రత్నాలు. కామధేను అనే గోరత్నం, కల్పవృక్షం అనే వృక్షరత్నం, వేశ్యలు, అప్సరసలు, స్త్రీరత్నాలు పుట్టారు. ఎన్ని పుట్టినా అమృతం వచ్చేదాకా మధ్యలో పని ఆపలేదు. అంటే ఏమిటనమాట? కష్టములకు భయపడరు, సుఖాలకి తొందరపడిపోయి మధ్యలో పని ఆపరు. సుఖాలకి లొంగిపోయి కొంతమంది పనులు ఆపుతారు, కష్టాలకి కుంగిపోయో పనులు ఆపుతారు. ఇటు కష్టములకు లొంగరాదు, సుఖములకు లొంగరాదు. తామనుకున్న లక్ష్యం నెరవేరేదాకా మాత్రం ఉత్తములు ఏ పరిస్థితులలో అనుకున్న పని, ఆరంభించిన పనిని మధ్యలో ఆపరు. మీరు కూడా అంతే. చంద్రుడికి రోగం తొలగి మీరు అనుకున్నటువంటి యాగాదులు సక్రమంగా సాగడం కోసం అతని చేత శివారాధన చేయించండి. ప్రభాస క్షేత్రం చాలా గొప్పది. ఆ పశ్చిమ సముద్ర తీరంలో అతడు ఇసుకతో ఒక లింగాన్ని తయారు చేసి పూజిస్తే అతనికి ఉన్నటువంటి రోగం తొలగిపోతుందని బ్రహ్మగారు చెప్పగానే దేవతలంతా నీరసంతో కొట్టుమిట్టాడుతున్న, నానాయాతన పడిపోతున్న, మహాబాధ పడిపోతున్న, అనారోగ్యం వల్ల కదలడానికి కూడా శక్తి లేకుండా ఉన్న చంద్రుణ్ణి వెంట పెట్టుకుని భూలోకానికి వచ్చారు. భూలోకంలో పశ్చిమ సముద్ర తీరానికి వెళ్ళారు. దీని గురించి ఇదివరలో కూడా చెప్పాను మీకు. అది ప్రభాస అని పిలువబడుతుంది. చాలా గొప్ప క్షేత్రం, ఉత్తమ క్షేత్రం. ఆ క్షేత్రానికి తీసుకెళ్ళి, నాయన లింగం తయారు చెయ్యి అంటే అసలు లింగం తయారు చేయడానికి కూడా ఓపిక లేక దగ్గడం మొదలెట్టాట. అలా పాపం ఈయన కక్కుకుంటున్నాడు, దగ్గుతున్నాడు, నీరసపడిపోయాడు, చేతులకు ఓపిక లేదు. చేతులతో మట్టిని పిసికి ఒక లింగం తయారు చేసే శక్తి కూడా లేకుండా పోయింది. అటువంటి వాడిని చూచి దేవతలు జాలిపడి వాడి చేతులు తామే పట్టుకుని మంచి మట్టిని పట్టుకొచ్చి ఆ మట్టిలో కొంత ఇసుకు కూడా కలిపి దానితో ఒక అపూర్వ లింగం తయారు చేయించారు. పార్థివేన తదా పూజాం మృత్యుంజయ విధానత. పార్థివలింగము అంటారు దానిని. పార్థివము అంటే అర్థం ఏమిటి? పృథివ్యా యదం పార్థివం. పృథివీ అంటే భూమి. భూమి మీద ఉన్న వస్తువులతో తయారు చేయబడింది కనుక పార్థివం అంటారు. భూమి మీద ఉన్న వస్తువుల్లో దేంతో తయారు చేయబడితే పార్థివం అంటారు? మట్టి, ఇసుక. ఈ రెండు కలిపి తయారు చేస్తే మాత్రమే పార్థివం అంటారు. కేవలం మట్టి అయినా దాన్ని మృణమయం అంటారు తప్ప పార్థివం అనరు. ఉట్టి ఇసుకతో తయారు చేయబడిన లింగం అయితే సైకతము అని పిలువబడుతుంది. శకత అంటే ఇసుక, దానితో తయారు చేయబడితే సైకతం. కేవలం మృత్తు మట్టితో తయారు చేయబడితే దాన్ని ఏమని పేరుతో మృల్లింగం. కానీ మట్టిలో కొంచెం ఇసుక కూడా కలిపి తయారు చేస్తే అప్పుడు దానిని పార్థివము అంటారు. అటువంటి లింగాన్ని దేవతలు చంద్రుడికి సహాయం చేసి స్థాపింపచేశారు. ఆ తర్వాత మృత్యుంజయ మంత్రాన్ని వాళ్ళు పఠించారు. మృత్యుంజయ విధానత అంటే ఇప్పుడు ప్రస్తుతం చంద్రుడు బిగ్గరగా మృత్యుంజయ మంత్రం జపం చేయడానికి కూడా ఓపిక లేకుండా ఉన్నాడనమాట. అందుకని వాళ్లే చదివారు. ఆ తర్వాత నాయన లోపల చేసుకో, ప్రారంభం అంటే మేం చేసాం, మొత్తం జపమంతా మేం చేస్తే జప ఫలితం మాకు వస్తుంది, నీకేం ఉపయోగం ఉండదు, మా దారిని మేము పోతున్నాం. వీలున్నప్పుడల్లా సముద్ర జలం లింగం మీద పోయి మేము దేవతలను ప్రతిష్ఠించడం వల్ల ఈ మట్టి లింగం జలాభిషేకం వల్ల కొట్టుకుపోదు, అది భ్రష్టత్వం పొందదు, నశించదు. అందువల్ల సముద్ర జలాలతో అభిషేకించు, భక్తితో మృత్యుంజయ మహామంత్రం జపించు. ఓం త్ర్యంబకం బిజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్మృక్షీయమామృతాత్ అనుకుంటూ చెయ్యి. ఇలా
విడిచిపెట్టకుండా ఈశ్వరారాధన కేళి తత్పరుడవై జపం చెయ్యి. శివుడు నీకు ప్రత్యక్షమై నీ రోగమును తొలగించేంత వరకు పట్టు వదలని విక్రమార్కుల్లా తపస్సు చెయ్యి అనగా ఆయన వాళ్ళని పంపి కళ్ళు మూసుకుని ఈ అనారోగ్యాన్ని సహిస్తూ, నీరసం సహిస్తూ, దగ్గుని సహిస్తూ, బాధలు సహిస్తూ సముద్ర తీరంలో విడిచిపెట్టకుండా 6 నెలల పాటు తపస్సు చేశాడు. ఈ లింగాన్ని పూజించాడు. చంద్రేణ చ తపస్తప్తం షణ్మాసంచ నిరంతరం. షణ్మాసం అంటే 6 మాసములు. ఈ 6 మాసాల్లో క్షణం కూడా విశ్రాంతి తీసుకోలేదు. అందుకే నిరంతరము అన్నారు దాన్ని. అంతరము అంటే ఆగుట. ఆగకుండా చేస్తే నిరంతరము అంటాం. నిరంతరాయము అనగా ఎప్పుడు క్షణము కూడా గ్యాప్ ఇవ్వకుండా అనమాట, ఆగకుండా చెయ్యాలి. అలా విడిచిపెట్టకుండా మంత్రం లోపల జపం చేస్తూ వీలున్నప్పుడల్లా సముద్ర జలం లింగం మీద పోస్తూ అభిషేకం చేస్తూనే ఉన్నాడు, జపం చేస్తూనే ఉన్నాడు. పక్కనున్న సముద్రపు ఇసుకనే పువ్వుల కింద వేశాడు అప్పుడప్పుడు లింగం మీద. సముద్ర తీరంలో కదలలేని స్థితిలో ఉన్న ఈయనకి పువ్వులు ఎక్కడి నుంచి వస్తాయి? నవ్వులు లేవు, పువ్వులు లేవు, ఓపిక లేక. అందువల్ల అర్చనకి ఏం వాడాడు? లింగం పక్కన ఇసుకనే వాడాడు. సముద్ర తీరంలో ఇసుకకి లోటు లేదు కనుక ఆ ఇసుక గుప్పెళ్లతో తీసుకుని ఇదే పువ్వు, ఇదే ధూపం, ఇదే దీపం అంటూ సమస్త వస్తువులకి బదులుగా ఇసుకని వేశాడు. మనం కూడా అప్పుడప్పుడు పూజల్లో సింహాసనార్థం అక్షతాన్ని సమర్పయామి, పుష్పార్థం అక్షతాన్ని సమర్పయామి, దక్షిణార్థం అక్షతాన్ని సమర్పయామి. మన దగ్గర అన్నీ ఉండి అలా చేయకూడదు, లేనప్పుడు చెయ్యాలి. అన్నీ తెలుసుండి కూడా మళ్ళీ అలా ఎందుకు చేయటం? పాపం ఆయన అంటే ఓపిక లేక సముద్ర తీరంలో కూర్చున్నాడు కనుక ఆ స్థితిలో అలా చేశాడు. ఇలా చెయ్యగా ఈశ్వరుడు ఆశ్చర్యపోయాడు. కష్టం వచ్చినప్పుడు ప్రతివాడికి భగవంతుని మీద నిష్ఠ కుదురుతుందన్నమాట. అదే సుఖం వస్తే భగవంతుడిని ఇలా ధ్యానించరు కదా. ఈ చంద్రుడు ఎంతో పూర్వం ఇంత నిష్ఠతో, ఇంత భక్తితో ఏనాడైనా నా మంత్రజపం చేశాడా, నన్ను తలుచుకున్నాడా, నన్ను అర్చించాడా, నన్ను పూజించాడా? ఇవాళ రోగం రాగానే నన్ను పట్టుకున్నాడు, అయితేనేం భక్తితో పట్టుకున్నాడు అనుకుని ఆశుతోషుడు గనక తక్షణం ప్రత్యక్షమయ్యాడు. శివుడికి ఆశుతోషుడు అని పేరు. తోష సంతోషముతో ఉండేవాడు, ఆశుతోష తొందరగా సంతోషించేవాడు, శీఘ్రముగా సంతోషించేవాడు. ఆసు అంటే వేగము, వేగముగా సంతోషించే దేవుణ్ణి ఆశుతోషుడు అంటారు. అలా ఆయన వెంటనే ప్రత్యక్షమై వరం వృణీశ్వభద్రంతే మనస యత్ సమీప్సితం. చంద్ర, చాలా సంతోషించాను నీ తపస్సుకి, నీ నిష్ఠకి, నీ జపానికి మెచ్చుకున్నాను. ఏం వరం కావాలో కోరుకో, నీకు మంగళమవుగాక. సాధారణంగా నేను ప్రసన్నుండి కాను, అయ్యాని వాళ్ళ నీ ఎడల ఏం కోరుకుంటే అది ఇస్తానన్నట్ట. దేవదేవా, నేను ఇంకేం కోరుకుంటాను, అన్నీ తెలుసుండి ఏం కావాలని అడుగుతావు? నా శరీరం అంతా క్షయతో నిండిపోయింది మా మామగారి శాప ప్రభావం వల్ల. తథాపి మే శరీరస్య క్షయం వారయ శంకర. నా శరీరాన్ని పట్టి పీడిస్తున్న ఈ క్షయరోగాన్ని తొలగించు. ఈ కరోనా వైరస్ నేను తట్టుకోలేకపోతున్నాను, నన్ను కాపాడు. నన్ను నీవు తప్ప ఎవరు అనుగ్రహిస్తారు? ఏదో అపరాధం చేశాను, ఆ అపరాధానికి మామగారు తీవ్రమైన శిక్ష వేశారు. ఆ శిక్షని తొలగించి తక్షణం ఓ త్రక్షణ రక్షించు అనగా, నాయన నీ మామగారు దక్షుడు నాకు పరమభక్తుడు. అంటే అప్పటికింకా దక్షుడికి తిక్కరాలేదులేండి, అందుకని ఏమన్నాడు అనమాట, ఆయన పరమభక్తుడు, ఒక గొప్ప భక్తుడు, తపస్యాలి ఇచ్చిన శాపం పూర్తిగా ఉపసంహరిస్తే అది దోషం అవుతుంది. భక్తులకు అపచారం చేయకూడదు. వాళ్ళు శాపం ఇస్తే మాలాంటి వాళ్ళని పూర్తిగా తొలగించకూడదు. తొలగిస్తే రేపటి నుంచి భక్తుల యొక్క వాక్కుకి విలువ లేకుండా పోతుంది, తపశ్శక్తికి విలువ లేకుండా పోతుంది. కాబట్టి ఇటు నీ మామను అనుగ్రహించాలి, నిన్ను అనుగ్రహించాలి, దేవతలకు ఉపయోగం కలిగించాలి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని నీ రోగాన్ని మార్పు చేస్తున్నాను. నువ్వు ఆరోగ్యంగా ఉంటావు, కానీ నీ కళలు ఉంటాయే, వెన్నెల కళలు, ఈ చంద్ర కళలు శుక్లపక్షంలో దినదిన ప్రవర్ధమానం అవుతాయి. శుక్లపక్షంలో పాడ్యమి మొదలుకొని పూర్ణిమ వరకు కళలు పెరుగుతాయి, ఆ తర్వాత నుంచి తరుగుతాయి. ఈ విధంగా నువ్వు పెరుగుతో తరుగుతావు. నువ్వు కాదు పెరిగేది తరిగేది, చంద్రుడు అలాగే ఉంటాడు. చంద్ర కళలు, ఈ వృద్ధిక్షయాలు చంద్ర కళకే తప్ప చంద్రుడికి ఉండవు. చంద్రుడిలో 16 కళలు ఉన్నాయి కదా మరి, కానీ 15 రోజులు పెరిగి 15 రోజులు తగ్గితే ఇంకొక కళ సంగతి ఏమిటి? ఈ 16వ కళ
కొన్ని అమావాస్యల్లో కనబడుతుంది, కొన్ని అమావాస్యల్లో కనబడదు. అలా కనబడేటటువంటి చంద్రకళ ఉన్నటువంటి అమావాస్యని శనివాలి అంటారు. అసలు చంద్రకళే నష్టమైపోతే కుహు అంటారు. సాదృష్టేందు శనివాలి సానష్టేందు కళా కుహు అని అప్పటి నుంచి పేరు వచ్చింది. చంద్రకళ కనపడే అమావాస్యని శనివాలి అని, అసలు చంద్రుడి యొక్క కళ అంటే వెన్నెల పెసరు కూడా కనపడకుండా కటిక చీకటి అయిపోయిన అమావాస్యని కుహు అని అంటారు. వెరసి మొత్తం మీద శనివాలి కుహు అనే పేరుతో 2 అమావాస్యలు ఏర్పడ్డాయి. ఈ విధంగా నువ్వు వృద్ధి క్షయాలు పొందు. నీవు వృద్ధి పొందుతున్న కాలంలో తపస్సు చేసేవాడికేమో లాభం, అదే నువ్వు క్షయం పొందుతున్నప్పుడు జపం చేసేవాళ్ళకి లాభం. జపం ఎప్పుడు కృష్ణపక్షంలో బాగా ఫలిస్తుంది, తపస్సు శుక్లపక్షంలో పెరుగుతుంది. అలాగే కొన్ని ఉపాసనలు కృష్ణపక్షంలో లాభిస్తాయి, కొన్ని ఉపాసనలు సాత్వికమైన ఉపాసనలు శుక్లపక్షంలో లాభిస్తాయి, తీవ్రమైన ఉపాసనలు కృష్ణపక్షంలో లాభిస్తాయి. వివాహాదులు శుక్లపక్షంలో అభివృద్ధినిస్తాయి, అదే పొలాలు మొదలైనటువంటి వాటికి సంబంధించిన కార్యక్రమాలు కృష్ణపక్షంలో లాభిస్తాయి. అది ఈ విధంగా కృష్ణపక్షానికి శుక్లపక్షానికి కూడా మార్పు చేశాడు ఆయన. వెంటనే చంద్రుడు మళ్ళీ యథాప్రకారంగా అండం కంటే పూర్వం కంటే అందంగా షోడశ కళా ప్రపూర్ణుడైపోయాడు. ఇలా ఈశ్వరుడు చంద్రుడికి వరం ఇచ్చాడో లేదో తక్షణం దేవతలు బ్రహ్మ ఋషులతో మహర్షులతో రాజ ఋషులతో దివ్య ఋషులతో కలిసి అక్కడ ప్రత్యక్షమయ్యారు. ముందు చంద్రుడికి స్వస్తి అన్నారు, శివుడికి భక్తితో నమస్కరించారు. దేవా, నీకు ఆశుతోషుడనే బిరుదు ఎందుకు ఇచ్చారో ఇప్పుడు మాకు అర్థమైంది. ఇంత తొందరగా కేవలం 6 నెలలలో ఒక భక్తుడు చేసిన తపస్సు మెచ్చుకుని ప్రత్యక్షమై వరాలిచ్చేవాడు ఎవడుంటాడు, రోగాలు తొలగించేవాడు ఎవడుంటాడు, శీఘ్రంగా వరాలిచ్చే నీలాంటి దేవుణ్ణి మేము ఎక్కడా చూడలేదు. అందువల్ల నీకు భక్తితో నమస్కరిస్తున్నాం. దేవదేవ మహాదేవ పరమేశ నమోస్తుతే ఉమయా సహిత శంభో స్వామిన్ అత్ర స్థిరో భవ. ఓ దేవదేవ మహాదేవ పరమేశ్వర, నీ సుకుమారత్వం, నీ మనస్సు యొక్క కోమలత్వం 10 కాలాల పాటు వర్ధిల్లుగాక. భగవంతుడిని వర్ధిల్లాలంటారు ఏమిటి అంటే భగవంతుడికి ఏది కోరుకుంటే అది మనకు వస్తుందన్నమాట. భగవంతుడికి జయము కలుగుగాక అంటే మనకి జయం వస్తుంది. భగవంతుడు వర్ధిల్లాలనుకుంటే మనం వర్ధిల్లుతాం. అందుకే ధర్మస్య జయోస్తు. ధర్మం నువ్వు జయం పలికితే ఏమీ అభివృద్ధి అవ్వదు, కానీ దానికి నువ్వు కోరుకుంటే జయము, ఆ జయం నీకు వస్తుంది. అందుకని ఎప్పుడూ కూడా ధర్మస్య జయోస్తు అనాలి. అలాగే పరమాత్మునికి అభివృద్ధి కలగాలని కోరుకోవాలి. మేము అందుకని కోరుకుంటున్నాం, మాకు ఒక్క కోరిక ఉన్నది, మా కోరిక తీరుస్తావా అన్నారు. కోరుకోండి ఏదైనా తీరుస్తానన్నాడు స్వామి. ఇది భూలోకం. ఈ భూలోకంలో ఉన్న మానవులు నిరంతరం కష్టాలతో ఉంటూ ఉంటారు. ఒకరోజు కష్టం, ఒకరోజు సుఖం. డబ్బు ఉంటే ఒక యాతన, లేకపోతే ఒక యాతన. రోగం ఉంటే ఒక యాతన, లేకపోతే ఒక యాతన. తిండి ఎక్కువైతే కష్టం, లేకపోతే కష్టం. నీళ్ళు ఎక్కువ తాగితే యాతన, తాగకపోతే యాతన. అలాగే ఒక్కోసారి తాగకపోతే డీహైడ్రేషన్. ఇవన్నీ చెప్పారు దేవతలు. ఈ మానవ లోకంలో ఉన్న కష్టాలు అన్నీ ఇన్ని కాదు. ఎక్కువైనా కష్టమే, తక్కువైనా కష్టమే. నిద్ర పెరిగినా కష్టమే, తరిగినా కష్టమే. అందులో రాబోతున్నది కలియుగం. ప్రస్తుతం అంటే కృతయుగం. భవిష్యత్తులో కలియుగంలో మానవులకు ఉండే కష్టాలు అన్నీ ఇన్ని కావు. అలసులు, మందబుద్ధిబలులు, అల్పతరాయుగులు, ఉగ్రరోగ సంకలితులు, మందభాగ్యులు సుకర్మములు చెయ్యరు. ఈ కలియుగంలో మానవులు సోమరిపోతులై ఉంటారు. వేళకి రమ్మంటే 6:20కి రమ్మంటే 7:20కి వస్తారు. మందబుద్ధి బలులు, తెలివితేటలు తక్కువగా ఉంటాయి, జ్ఞాపక శక్తి తక్కువగా ఉంటుంది. అల్పతరాయువులు, ఆయువు తక్కువగా ఉంటుంది. ఉగ్ర రోగాలతో పీడింపబడతారు. అందరికీ రోగాలే. మనుషులకి రోగాలు, చెట్లకి రోగాలు, పుట్టలకి రోగాలు, గుట్టలకి రోగాలు, అందరికీ రోగాలే. రోగం లేనివాడు అంటూ ఉండడు, పూర్తిగా ఆరోగ్యవంతుడు ఉండడు. అది కాక ఉన్న 4 రోజులైనా పోని సుఖంగా ఉంటాడంటే మందభాగ్యుడు. భాగ్యం ఉండదు. భాగ్యం అంటే డబ్బులు కష్టమా? ఉన్న 4 రోజులు పోని రోగాలు రొచ్చులు ఉన్నా సంతోషంతో ఉంటాడంటే సంతోషం అసలు ఉండదట. పిల్లల వల్ల, భార్య వల్ల, లేక భర్త వల్ల, లేక బయటి వాళ్ళ వల్ల, అధికారుల వల్ల, ఎవరో ఒకళ్ళ వల్ల ఏదో సమస్య వస్తూనే ఉంటుంది. ఒక సమస్య తొలగిందిరా కాబట్టి ఇంకో సమస్య వస్తుంది. సమస్య లేనివాడు అంటే ఎవరు ఉండడు.
ఇలా నిరంతరం సమస్యలతో పీడింపబడే మానవులు మందభాగ్యులు అని పిలువబడతారు. ఇటువంటి వాళ్ళు మంచి పనులు ఏం చేయగలుగుతారు? వాళ్ళ కోసం కలియుగాంతం వరకు చంద్రుడి చేత ప్రతిష్ఠింపబడిన ఈ పార్థివలింగంలో కొలువై ఉండు. నీ అపూర్వమైన జ్యోతిని అందులో నింపు, దీనిని జ్యోతిర్లింగంగా మార్చు. ఇక్కడికి వచ్చి భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకునే వాళ్ళందరికీ కూడా ఆరోగ్యం ప్రసాదించు అనగా ఆయన సంతోషించాడు. నాయనలారా, మీకోసం నేను వరం ఇస్తున్నాను. ఈ రోజు నుంచి నేను చంద్రస్య యశసి, ఈ చంద్రుడికి కీర్తి ప్రసాదించడానికి అతని పేరు మీదుగా నేను చంద్రలింగం అని పిలువబడతాను. చంద్రుడికి సోముడు అని పేరు. సోముడిగా ఉన్నప్పుడు అతడు రోగం పొందాడు, సోముడిగా ఉన్నప్పుడే అతనికి రోగం తొలగింది. కాబట్టి అతని పేరు మీదుగా సోమేశ్వరుడని, సోమనాథేశ్వరుడని, సోమనాథలింగమని పిలువబడతాను. క్షయ కుష్ఠాది రోగాణం నాశక పూజనాద్దిజా, మానవులకుండే క్షయ, కుష్ఠ, పాండు ఇలాంటి భయంకరమైన రోగాలన్నిటినీ తొలగించే లింగంగా కలియుగాంతం వరకు ఇక్కడ ఉంటాను. ఈ లింగాన్ని గట్టిగా పట్టుకుని నాకు కుష్ఠరోగం తొలగాలంటే ఆ రోగం తొలగిస్తాను, క్షయరోగం తొలగించమని కోరితే తొలగిస్తాను. ఎవడు ఎంత భక్తితో శ్రద్ధతో నమ్మకంతో నన్ను పూజిస్తే వాళ్ళకంత తొందరగా వరాలిస్తాను. రోగ నివారకుణ్ణి మొత్తం మీద నేను. భవరోగాలు తొలగిస్తాను, ఇటు శారీరక రోగాలు తొలగిస్తాను. ఆది వ్యాధి అంటే శరీర రోగాలు, మానసిక రోగాలు రెండూ తొలగిస్తాను. ఈ చంద్రుడు అదృష్టవంతుడు. ఈ రోజు నుంచి వీడి పేరు కూడా ప్రపంచంలో ప్రసిద్ధికి ఎక్కుతుంది. ఎందుకంటే సోమనాథలింగం అన్నప్పుడల్లా ముందు సోముడిని తలుచుకున్నాకే నన్ను తలుచుకుంటారు. ఆ రకంగా అతడు మహర్జాతకుడు అవుతాడు. మీరు కూడా ఒక పని చెయ్యండి. ఈ చంద్రుడు ఇక్కడ లింగ ప్రతిష్టాపన చేసే ముందు స్నానం చేశాడు. ఆ స్నానం చేసిన ప్రాంతంలో ఒక కుండం, చిన్న చెరువు లాంటిది ఏర్పాటు చేయండి. చంద్రుడి పేరు మీదుగా అది చంద్రకుండం అని పిలువబడుతుంది. కలియుగాంతం వరకు అందులోకి నీరు వస్తూనే ఉంటుంది. ఈ చంద్రకుండంలో స్నానం చేసినటువంటి వాడికి కూడా సమస్త రోగాలు తొలగిపోతాయి. మీరు ఎప్పుడైనా ప్రభాసం పెడితే తెలుస్తుంది. ముందు చంద్రకుండం, తర్వాతే సముద్రం అన్నమాట స్నానం చేయడానికి. రెండు పక్క పక్కనే ఉంటాయి. కాకపోతే మనం పట్టించుకోవట్లేదు. అడిగితే చెబుతారు అక్కడ వాళ్ళని చంద్రకుండం అని. ఎక్కడ ఉంది అని అడిగితే చూపిస్తారు. మొత్తం మీద చంద్రకుండంలో స్నానం చేసి, సముద్ర స్నానం చేసి పరమేశ్వరుణ్ణి, సోమనాథేశ్వరుణ్ణి నన్ను భక్తితో పూజించినటువంటి వాడిని అనుగ్రహిస్తాను. తత్ర స్నాతి నరో యస్స సర్వై పాపై ప్రముచ్యతే చంద్రకుండం ప్రసిద్ధంచ పృథివ్యాం పాపనాశనం. ఈ భూమండలంలో మహాపాపనాశనకరముగా ఆ చంద్రుడి చేత ప్రతిష్ఠింపబడిన కుండం ప్రసిద్ధికి ఎక్కింది. చంద్రకుండం అంటే సమస్త పాపాలను తొలగిస్తుంది. అక్కడికి వెళ్ళి స్నానం చేస్తే చాలు, నరుడు మామూలు పాపం కాదు, సర్వై పాపై ప్రముచ్యతే సమస్త పాపాల నుంచి విముక్తి పొందుతాడు. రోగాసర్వే క్షయాద్యాశ్చ హ్యసాధ్యాయే భవంతి వై, మానవులకు ఉండే అసాధ్యమైన రోగములు తొలగుతాయి. ఎవరికైనా తీవ్ర రోగాలు ఉన్నాయనుకోండి, మరీ తీవ్ర రోగాలు అంటే దీర్ఘ రోగాలు, అలాంటి వాళ్ళు మాత్రం షణ్మాసం స్నానమాత్రత 6 నెలలు అక్కడ మకాం పెట్టి రోజు స్నానం చేయాలట. అలా 6 నెలలు కనుక అక్కడ స్నానం చేస్తే ఇంక వీడు బతకడు అనుకున్న క్యాన్సర్ రోగం నుంచి కూడా బయటపడ్డాడు. ఒక ఆయనకి హోప్ లేదని చెప్పారు. నీకు రకరకాల కీమోథెరపీ అది ఇస్తారు, ఇస్తే కూడా నువ్వు బతుకుతావో చస్తావో తెలియదు. కాబట్టి ఎందుకు వచ్చింది, 6 నెలలు అక్కడ ఉండరు. ఒక డాక్టర్ గారు నా పురాణం విని సలహా ఇస్తే ఒక ఆయన మకాం పెట్టి కరెక్ట్గా 6 నెలల్లో అక్కడ స్నానం చేసి ఇప్పుడు హాయిగా వచ్చి ఏలూరులో మకాం పెట్టి వాడు సుఖంగా ఉంటాడు. నిజంగా జరిగింది ఇది. అంటే అతనికి నమ్మకం ఉంది, భగవద్ అనుగ్రహం కూడా కలిగింది, సుఖంగా ఆరోగ్యంగా ఉన్నాడు. క్షయ ఒకటి, ఈ కుష్ఠ ఒకటి, తెల్లగా ఉన్న మచ్చలు ఒకటి, ఇలాంటివి అంత తేలిగ్గా పోవు. అదృష్టవంతులు, భక్తి శ్రద్ధలు కలిగిన వాడు ఒక 6 నెలలు గనక అక్కడ అలా స్నానం చేయగలిగితే, రోజు దర్శనం చేసుకోగలిగితే అప్పుడు రోగాలు తొలగిపోతాయి. ఇక్కడే ఒక చిన్న సమస్య వస్తుందండి. ఇప్పుడు ఉదాహరణకు ఒక 4 నెలల పాటు ఇక్కడే ఉండి నేను రోజు పురాణం చెబుతాను అనుకోండి. అలాంటప్పుడు ఏమవుతుందన్నమాట, రోజు ఉంటున్నాం కనుక సాయంత్రం పూట వచ్చేటప్పుడు ఒక పూట బద్దకించి దర్శనం చేసుకోకుండా ఉంటే అది శ్రద్ధాలోపం అంటారు. సాయంత్రం ఉపన్యాసానికి వచ్చే ముందు తప్పనిసరిగా ఆ చివరి నుంచి ఈ చివరి దాకా ప్రతి ఆలయంలో దర్శనం చేసుకుని, నమస్కరించుకుని, యథాశక్తి ప్రార్థన చేసుకుని, గోవులకి ప్రదక్షిణ చేసి అప్పుడు పైకి వెళ్ళి మళ్ళీ వచ్చి ఉపన్యాసంలో కూర్చుంటాను. ఇది ఒక శ్రద్ధ. ఈ నియమం తప్పకూడదు. అలాగే ఉపన్యాసాలకు వచ్చేవాళ్ళు కూడా ఇలా గొళ్ళల్లో ఉపన్యాసానికి వచ్చేటప్పుడు ప్రతిరోజు ముందు రావాలి, వచ్చి దర్శనం చేసుకుని, ఏది పురాణం వంకతో ఇటు దేవతా దర్శనం చేసుకుని అప్పుడు పురాణం విని ఇంటికి వెళితే
2 లాభాలు వస్తాయన్నమాట. ఇటు క్షేత్ర దర్శనం, ఇటు కథాశ్రవణం. ఎంత లాభం అండి అది. కానీ కొద్ది రోజులు గడిచాక ఏమనిపిస్తున్నట, రోజు వెళ్ళే గుడే కదా, పురాణం టైంకి వెడదాంలే, 6:40 గడదాంలే, 8:20 గడిపోదాంలే అనిపిస్తుంది. దానికి శ్రద్ధాలోపము అని పేరు. శ్రద్ధాలోపం వేరు, అవకాశం లేకపోవటం వేరు. పాపం ఇందులో కొంతమంది ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళు హడావిడి పడిపోతూ 6:30కు వస్తారు. దానికి ఎవరం ఏం చేయలేము. కొందరు పిల్లలు ట్యూషన్ నుంచి వస్తున్నారు తెలిసిన, మరి కొంతమందికి వాళ్ళ వృత్తులు వ్యాపారాలు ఉంటాయి. తప్పనిసరి పరిస్థితుల్లో వాటిని కట్టిపెట్టి వచ్చే వాళ్ళకి మినహాయింపు ఎప్పుడు ఉంటుంది. కానీ అవకాశం ఉన్నవాళ్ళు ఉంటారు, అంటే రిటైర్ అయిపోయిన వాళ్ళు, ఇంట్లో పెద్దగా పని లేని వాళ్ళు, 6:20కి వస్తే నష్టం లేని వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు మాత్రం శ్రద్ధాలోపం లేకుండా కరెక్ట్గా వచ్చేసి ముందు దర్శనం చేసుకుని అప్పుడు ఇక్కడికి వచ్చి కూర్చుని పురాణం విని ఇంటికి వెళితే ఎంత ఫలితం అండి అది. ఇవన్నీ స్వయంగా అనుభవించి చెబుతున్నది నేను. కేవలం ఏదో పురాణంలో చెప్పారు వ్యాసుల వారు, బ్రహ్మగారు నారదుడికి చెప్పాడు కాబట్టి అది నేను మీకు చెబుతున్నాను అన్నంత మాత్రం చేతే కాదు ఇది. నేను నిరంతరం అనుభవిస్తున్నాను. నేను ఎక్కడున్నా నా నియమం మాత్రం విడిచిపెట్టలే. అక్కడ పీఠంలో ఉన్నా పొద్దుటే వెళ్ళి ప్రదక్షిణలు చేసి దండం పెట్టుకునేదాకా భక్తులతో మాట్లాడడం అదొక నియమం. దీనికి ఏమని పేరు? నియమ పాలన అని పేరు. నశ్రేయో నియమం వినా, నియమం లేకపోతే శ్రేయస్సు లేదు. నియమోల్లంఘన వల్ల మనిషి భ్రష్టుడు అవుతాడు. దానికి కర్మలోపం అని పేరు అన్నమాట. అందువల్ల ఎప్పుడు కూడా ఒక 6 నెలలు అక్కడ ఉండి భక్తితో స్నానం చేసి స్వామి దర్శనం చేసుకుని అలా ఉండిపోతే ఇంకా యముడి దగ్గరికి వెళ్ళిపోతా ఉన్నవాళ్ళు యముడి దగ్గరికి కాకుండా మళ్ళీ గుంటూరు వచ్చి పురాణం విని ఇంటికి వెళ్ళచ్చు. ప్రభాసంచ పరిక్రమ్య పృథివీక్రమ సంభవం ఫలం ప్రాప్నోతి శుద్ధాత్మ మృతస్వర్గే మహీయతే. ఇక్కడ చెప్పిన గొప్ప మాట వినండి ఈ శ్లోకంలో. పరిశుద్ధమైన మనస్సుతో, అంటే మనస్సులో కుళ్ళు కుతంత్రాలు కుట్రలు లేకుండా ప్రభాస క్షేత్రానికి వెళ్ళి కాసేపు అక్కడ నడిచి స్వామి దర్శనం చేసుకుని ఇంటికి వస్తే మొత్తం పృథివీక్రమ సంభవం, అంటే భూమి మొత్తం ప్రదక్షిణ చేసిన ఫలితం వస్తుందట. భూమండలం చుట్టూ పరిక్రమ ఎవరమైనా చెయ్యగలమా? కానీ ప్రభాస క్షేత్రంలో సముద్ర తీరం దాకా ఏది స్నానం చేసే ఆ క్షేత్రం దాకా నడిచి, లేకపోతే మొత్తం మీద వాహనం మీదైనా వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ వచ్చి స్వామికి దండం పెట్టుకుంటే భూమికి పరిక్రమణ చేసిన ఫలితం వస్తుంది. అనారోగ్యవంతులు వాహనంలో వెళ్ళవచ్చు, లేదా ఎవరి చేతైనా డోలీలో మోయించుకుని వెళ్ళవచ్చు. ఆరోగ్యం సహకరించిన వాడు మాత్రం నడిచి వెళ్ళాలి. ఎంతో దూరం ఉండదండి. గుడి దగ్గర నుంచి స్నానం చేసే ప్రాంతం వరకు కరెక్ట్గా కిలోమీటరు. 1 కిలోమీటరు ఓ మాదిరివాడికి అది నడవడం పెద్ద కష్టమేం కాదు. మరీ వార్ధక్యం వచ్చిన వాళ్ళకో మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకో పాపం వాళ్ళకి ఎప్పుడు మినహాయింపే కదా. ఈ సృష్టిలో భగవంతుడు చేసిన ఉపకారం ఏమిటంటే మర్త్యునకు నిజేచ్ఛ చేయనగు రోగము పొందిన ఎప్పుడప్పనుల్. మానవుడు రోగం పొందినప్పుడు ఎలాగైనా వెళ్ళవచ్చు, ఎలాగైనా క్షేత్రానికి వెళ్ళొచ్చు. అంటే ఏమిటి? నడిచి వెళ్ళొచ్చు, వాహనంలో వెళ్ళొచ్చు, ఇతరుల చేత మోయించుకోవచ్చు. ఒకవేళ అది కూడా చేయలేకపోతే దూరం నుంచే సముద్రం వరకు దండం పెట్టచ్చు, శరీరానికి ఆరోగ్యం లేనప్పుడు. ఈ విధంగా భగవంతుడిని దర్శనం చేసుకుని ప్రభాస క్షేత్రానికి వెళ్ళిన వాడు భూమి చుట్టూ పరిక్రమణ చేసిన మహాఫలితం పొందుతాడు. సోమలింగం నరో దృష్ట్వా సర్వపాప ఆత్ప్రముచ్యతే లబ్ధ్వా ఫలం మనోభీష్టం మృత్యుస్వర్గం సమీహతే. సోమలింగ క్షేత్రానికి వెళ్ళి ఆ లింగాన్ని భక్తితో చూచిన వాడు సమస్త పాపాల నుంచి విముక్తి పొందుతాడు, అనుకున్న కోరికలు తీర్చుకుంటాడు. శరీరం విడిచిపెట్టాక స్వర్గం సమీహతే, స్వర్గం వెళ్ళి తీరతాడు. ఉత్తమ తీర్థాలన్నీ తిరగడం వల్ల వచ్చే ఫలితం, అనేక దానములు చేయడం వల్ల వచ్చే ఫలితం, ఒక్క సోమనాథ క్షేత్రంలో పూర్ణిమ నాడు కానీ సోమవారము కానీ కార్తీక మాసంలో కానీ వెళ్ళి స్నానం చేసి శివదర్శనం చేసుకోవడం వల్ల వస్తుంది. సోమ కార్తీక మాసంలో ఏ రోజైనా పర్వాలేదు, మిగతా మాసాల్లో సోమవారం కానీ పూర్ణిమ నాడు కానీ అలాంటి కాలములో ఆ క్షేత్రమునకు వెళ్ళి స్నానం చేసి శివలింగ దర్శనం చేసుకుంటే సకల తీర్థయాత్రలు చేసిన ఫలితం వస్తుంది. ఇంకా గ్రహణము నాడు అక్కడ సముద్ర స్నానం చేసి యథాశక్తిగా సువర్ణదానం చేసుకున్న పుణ్యాత్ముడికి పునర్జన్మన విద్యతే, ఉన్నంతకాలము సుఖంగా కూడా ఉంటాడు. కాకపోతే నమస్కారం చేసేటప్పుడు శివుడికి